హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మ్యాచ్. ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ ట్రెండింగ్ మూవీస్ ఏంటి, ఏ మూవీ చూస్తే మీకు ఫుల్ టైం పాస్, అలాంటి విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. సో ఆ మూవీస్ అన్ని చూసి అందులో ఏది మీకు నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ 8 మూవీస్ కూడా నాన్ స్పాయిలర్ రివ్యూ, మూవీ ఇంట్రో మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఏ మూవీ ఎవరికి సూట్ అవుతుందో తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని అలా చూసి వెళ్ళిపోకుండా వచ్చిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ఎఫర్ట్ కి హ్యాపీ అనిపిస్తుంది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది streaming platform. నంబర్ 8 ఆపరేషన్ వ్యాలంటైన్. ఆపరేషన్ వ్యాలంటైన్ సర్జికల్ స్ట్రైక్స్ లాంటి టైప్ ఆఫ్ మూవీ. 2019లో జరిగిన పుల్వామా టెర్రరిస్ట్ అటాక్ మీదనే ఈ మూవీ కూడా ఉంటుంది. ఆల్రెడీ ఈ అటాక్ మీద మనం చాలా మూవీస్ చూసాం, అలాంటి ఒక మూవీనే ఇది కూడా. అయితే ఇదే టైంలో హిందీలో ఫైటర్ అన్న ఒక మూవీ కూడా రిలీజ్ అయింది రీసెంట్ గా. ప్రెసెంట్ ఓటీటీలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఆ మూవీకి ఈ మూవీకి దగ్గర పోలికలు ఉండడం, కాకపోతే ఆ మూవీ మీద ఈ మూవీనే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఆ మూవీ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఈ మూవీ అది కూడా తెలుగులో దొరకడం వల్ల ఫ్యామిలీతో ఒకసారి తప్పకుండా చూడొచ్చు. అప్పటికే ఒక ఆపరేషన్ లో ఫెయిల్ అయ్యి డిప్రెషన్ లో ఉన్న రుద్రదేవ్ తర్వాత తన టీం ని లీడ్ చేస్తూ పుల్వామా అటాక్ ని ఎలా ఎదుర్కొన్నాడు, ఆ తర్వాత జరిగిన రిటాలియేషన్ అటాక్స్ ని కూడా తన ముందుండి ఎలా నడిపించాడు, ఇలాంటి విషయాలు ఈ మూవీలో డిస్కస్ చేశారు. పూర్తిగా సర్జికల్ స్ట్రైక్స్ వంటి మూవీస్ నచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ మూవీ, మిగిలిన వాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు. కొన్ని సీన్స్ చాలా ఎంగేజింగ్ గా అనిపించిన కొన్ని సీన్స్ రొటీన్ అవడం వల్ల ఇది వన్ టైం వాచబుల్ గా కన్సిడర్ చేయొచ్చు. ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఆపరేషన్ వ్యాలంటైన్ క్లిక్ చేయాల్సిందే. నంబర్ 7 ఏ వతన్ మేరే వతన్. ఈ మూవీ ప్రీ ఇండిపెండెన్స్ టైమ్ లో సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీశారు. బ్రిటిషర్స్ నుంచి ఇండిపెండెన్స్ కోసం చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేశారు. అదే టైంలో ఫ్రీడమ్ ఫైటర్సే కాదు, ప్రతి ఒక్క భారతీయుడు కూడా వాళ్ళ నుంచి విముక్తి కోసం ఎదురు చూశారు. అలా ఎదురు చూస్తున్న కొంతమంది యంగ్స్టర్స్ మధ్యలో ఒక ముగ్గురు ఇది సరిపోదు, ఇంకేదైనా చేయాలి, వాళ్ళ నుంచి మనకి విముక్తి కలగాలంటే ప్రతి భారతీయుని మేల్కొల్పాలి అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ రేడియో ఒక రేడియో కనిపెడతారు. దాని ద్వారా ప్రతి ఒక్క భారతీయుడిని కనెక్ట్ అయ్యి ఉండి వాళ్ళని ఉత్తేజింపజేయాలని ఉషా మెహతా గారు వాళ్ళ గ్యాంగ్ తో కలిసి ఎటువంటి స్టెప్స్ వేశారో, చివరికి వీళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వగలిగారా లేదా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ ఏ వతన్ మేరే వతన్ చూడాల్సిందే. రెగ్యులర్ ప్యాట్రియాటిక్ మూవీస్ లాగా కాకుండా దాని ప్యారల్ గా నడుస్తున్న మరొక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొని చేయడం చూసిన ప్రతి ఒక్కరికి ఈ మూవీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కాకపోతే ప్యాట్రియాటిక్ మూవీస్ నచ్చిన వాళ్ళకి మాత్రమే మూవీ నచ్చుతుంది. ఈ మూవీని ఫ్యామిలీతో తప్పకుండా చూడొచ్చు. తెలుగులో మీకోసం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 6 ఆటమ్. ఆటమ్ డిఫరెంట్ సస్పెన్స్ మూవీ. అంటే ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ లాంటివి ఏవి ఉండవు, ఒక గ్రూప్ మధ్యనే జరుగుతుంది. స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేసే ఒక ట్రూప్, అందులో ఒక్కరితే అమ్మాయి. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళందరూ కలిసే వెళ్తారు. అలాంటి ఒక రిసార్ట్ లో తనకి తెలియకుండానే తన పైన సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది. అయితే అది చేసేది ట్రూప్ లో వాళ్ళే. ఇంతకీ ఆ కల్ప్రిట్ ఎవరు అని జరిగే ఇన్వెస్టిగేషన్ లాంటి మూవీ ఇది. బట్ మరీ సీటెడ్జ్ లాగా ఉండదు, కానీ మంచి కాన్సెప్ట్ మూవీ. కొంచెం రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండే మూవీ ఇది. ఎప్పటి నుంచో ఈ ట్రూప్ కొనసాగుతున్న వాళ్ళ మధ్య ఉన్న డిఫరెంట్ షేడ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళ కోణంలో ఈ కేసు ని చూస్తారు. అసలు ఇంతకీ ఆ మెయిన్ కల్ప్రిట్ ఎవరు, అది రివీల్ అయిందా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఆటమ్ మూవీ చూడాల్సిందే. జస్ట్ ఆ ట్రూప్ మధ్య ఉన్న డిస్కషన్స్ వల్లే మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది చూసిన వాళ్ళకి. మూవీని ఎండ్ చేసే నోట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ మూవీ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, బట్ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైందిగా. ఎక్కడ ఎటువంటి వల్గారిటీ అయితే ఉండదు, తెలుగులో అయితే లేదు. ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 5 మిషన్ చాప్టర్ 1. ఈ మూవీ తెలుగులో అయితే లేదు కానీ తమిళ్లో విత్ సబ్ టైటిల్స్ మీరు తప్పకుండా చూడొచ్చు. ఎందుకంటే కన్వర్జేషన్స్ తక్కువ, దీంట్లో ఉన్న యాక్షన్ మెయిన్ థ్రిల్లింగ్ పాయింట్. లైఫ్ లో తను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ వల్ల తనకి మనీ మస్ట్ అండ్ ష్యూర్ అనుకున్న టైంలో తనకి ఎదురు దెబ్బ తగులుతుంది. అలాంటి టైంలో గుణ ఏం చేశాడు, అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్న గుణకి ఎదురులేని దెబ్బలు తగులుతాయి. అలాంటి టైంలో ఎలా నిలబడ్డాడు, నిలబడ్డమే కాకుండా తన చుట్టూ ఉన్న డేంజరస్ క్రిమినల్స్ నుంచి అక్కడున్న ప్రాణాలను ఎలా కాపాడాడు. ఇలాంటి మూవీస్ అన్ని మంచి థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం స్లోగా ఉన్న తర్వాత వచ్చే సీక్వెన్సెస్ మిమ్మల్ని స్క్రీన్ నుంచి తిప్పనివ్వదు. ఎందుకంటే ఈ మూవీ చూస్తున్నంత సేపు మీకు జాంబీ మూవీ చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు డేంజరస్ క్రిమినల్స్. యాక్షన్ మూవీస్ నచ్చిన వాళ్ళు మూవీని మిస్ అవ్వద్దు, మిగిలిన వాళ్ళకి కూడా నచ్చుతుంది. బట్ ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు చూడాలి అని అనుకుంటే మాత్రం చూడండి. ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది.
నంబర్ 4 భూతద్దం భాస్కర్ నారాయణ. తన లైఫ్ లో ఎదుర్కోలేని ట్రాజడీ జరిగిన భాస్కర్ నారాయణ ఆ ట్రాజడీ వల్ల తను డిటెక్టివ్ ఎలాగైనా అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరుకుంటాడు. తనకున్న భూతద్దాల వల్ల పోలీస్ అవ్వలేని భాస్కర్ నారాయణ డిటెక్టివ్ ఎలాగయ్యాడు. అప్పటి వరకు చిన్న చిన్న కేసుల్ని సాల్వ్ చేస్తూ వచ్చే భాస్కర్ నారాయణ లైఫ్ లోకి ఒక పెద్ద కేస్, ఎప్పటి నుంచో ఆ ప్రాంతాన్ని అక్కడున్న వాళ్ళని వెంటాడుతూ ఉన్న ఈ కేస్ ఏంటి? ఇంచుమించు 18 నుంచి 24 మందిని మర్డర్ చేసిన జరిగిన మర్డర్ సీరియల్ కిల్లరే చేశాడు అని ఆ సీరియల్ కిల్లర్ ని ట్రాక్ చేసే పనిలో అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంటే కాదు భాస్కర్ నారాయణ కూడా ఆ చిక్కుముడి విప్పడానికి బయలుదేరతాడు. అలా వెళ్లిన తనకి తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ తో పాటు అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ కూడా లింక్ అవ్వడం భాస్కర్ నారాయణలో మరింత యాంగ్జైటీ పెరుగుతుంది ఈ కేస్ ని ఎలా సాల్వ్ చేయాలి అని. సో ఆ సీరియల్ కిల్లర్ ఇటువంటి కిల్లింగ్స్ ఎందుకు చేస్తున్నాడు, ఇలాంటి విషయాలు తెలియాలంటే భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ చూడాల్సిందే. మూవీ అక్కడొక్కడ బ్లాక్ సీన్స్ ఉన్నా గానీ మూవీ తప్పకుండా చూడొచ్చు. బట్ కూమన్ వంటి మూవీ చూసిన వాళ్ళకి మాత్రం ఈ స్టోరీ ముందుగానే అర్థమైపోతుంది. ఎందుకంటే జీతు జోసెఫ్ తీసిన కూమన్ ఈ మూవీకి కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి. సో చిన్న సినిమాగా వచ్చి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ అయిన ఈ భూతద్దం భాస్కర్ నారాయణ తప్పకుండా చూడొచ్చు. ఈ మూవీ మీకు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 3 అబ్రహం ఓజ్లర్. ఈ అబ్రహం ఓజ్లర్ మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ లో తప్పకుండా ఒక చోటు సంపాదించిందని చెప్పాలి. తన ఫ్యామిలీని కోల్పోయి డిప్రెషన్ లో ఉన్న ఓజ్లర్ కి ఒక మర్డర్ కేసు వస్తుంది. తన వర్క్ అయి ఇంటికి వెళ్తున్న ఐటీ ఎంప్లాయీ మర్డర్ జరుగుతుంది. అలాంటి కేసెస్ చాలా జరగడం వల్ల ఇది సీరియల్ కిల్లర్ పనే అని స్టార్ట్ చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఓజ్లర్ దాన్ని ఎలా రివీల్ చేశాడు. ఈ కేసు తో చాలా మంది కనెక్ట్ అవడం వల్ల ఎక్కడ కూడా ఫాలో అవ్వకపోతే మనకు కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. సో ప్రతి క్యారెక్టర్ ని డీటెయిల్డ్ గా తెలుసుకోవడం అండ్ కల్ప్రిట్ ఆ క్యారెక్టర్ అయినా అని జరిపే ఇన్వెస్టిగేషన్, అసలు ఈ మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటి విషయాలు రివీల్ చేయడంలో గానీ థ్రిల్లర్ మిమ్మల్ని అలరిస్తుంది. సో క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు, ఈ రివెంజ్ అండ్ కాప్ డ్రామా చూడాలనుకున్న వాళ్ళు డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ తెలుగు డబ్డ్ థ్రిల్లర్ ని తప్పకుండా చూడొచ్చు. నంబర్ 2 ఓపెన్ హేమర్. క్రిస్టోఫర్ నోలన్ నుంచి వచ్చిన మరో చిత్ర సంచలనం ఈ మూవీ. రెండో ప్రపంచ యుద్ధంలో మొట్టమొదటిసారిగా ఆటం బాంబ్ అన్న ఒక కాన్సెప్ట్ ఉద్భవించింది. దానికి కారణం ఓపెన్ హీమర్. అమెరికన్ సైంటిస్ట్ అయిన రాబర్ట్ ఓపెన్ హీమర్ లైఫ్ యొక్క బయోగ్రఫీ ఈ ఓపెన్ హీమర్ మూవీ ద్వారా నోలన్ మనకి చూపించారు. జనరల్ గా మల్టిపుల్ క్యారెక్టర్స్ తో డిఫరెంట్ ట్విస్ట్లతో తన మూవీస్ ని ప్లాన్ చేసుకునే క్రిస్టోఫర్ నోలన్ మూవీ మొత్తం సింగిల్ క్యారెక్టర్ తో తను లైఫ్ లో ఎదుర్కొన్న ప్రతి స్టేజ్ ని ఈ ఓపెన్ హీమర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా తీయడం నిజంగా క్రిస్టోఫర్ డైరెక్టోరియల్ వెంచర్స్ లో ఓపెన్ హీమర్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకే క్యారెక్టర్ తను చేసిన పనిని అటు పాజిటివ్ గా ఇటు నెగిటివ్ గా కూడా చూపించడం, ఆ క్యారెక్టర్ తో త్రూ అవుట్ మూవీ మనం ట్రావెల్ చేయడం, ఆ విధంగా ఆడియన్స్ కనెక్ట్ అవడం తప్పకుండా జరుగుతుంది. నోలన్ ఈ మూవీ కోసం నిజంగానే ఆటం బాంబ్ పేల్చారు అన్న కాన్సెప్ట్ చాలా వైరల్ అవడం, ఆ వీడియో లీక్ చేయడం ఇవన్నీ అందరికీ గుర్తుండే ఉంటాయి. సో రెగ్యులర్ మాస్ మసాలా మూవీస్ కాకుండా చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఇట్స్ నోలన్ విజువల్ వండర్. ఈ మూవీ మీకు జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. నంబర్ 1 హనుమాన్. ఈ మూవీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు తెలుగు ఆడియన్స్. ఈ వీకే రాబోతుంది, నెక్స్ట్ వీక్ రాబోతుంది అన్న వదంతులన్నీ పోయి జియోలో హిందీలో అండ్ G5 లో తెలుగులో స్ట్రీమ్ అవడం మొదలెట్టింది. లోకీవర్స్ నీల్వర్స్ లానే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి ఈ మూవీ తెరలేపింది. ఈ PVC నుంచి మరెన్నో సూపర్ హీరోస్ మూవీస్ రాబోతున్నాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హనుమాన్ మన చరిత్ర పుటల్లో హనుమాన్ కి సెపరేట్ ప్లేస్ ఉంటుంది. అలాంటి హనుమాన్ పవర్స్ అంజనాద్రిలో ఉన్న ఒక నార్మల్ యంగ్ స్టార్ కి వస్తే అలాంటి పవర్స్ కోసం ఎంత క్రూరమైన పనిచేసే మైకేల్, వీళ్ళ ఇద్దరి మధ్య జరిగే వార్ కి విట్నెస్ అంజనాద్రి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ హనుమాన్ తప్పకుండా అందరినీ అలరిస్తుంది. ఈ మూవీ 2024 లో రిలీజ్ అయిన ఇండియన్ ఫిలిమ్స్ లో సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ. దీని యొక్క సీక్వెల్ కూడా త్వరలో మనం చూడబోతున్నాం. చిన్నప్పటి నుంచి మనం వింటున్న సూపర్ హీరో కథలు మంచి VFX కి తోడయ్యి ప్రతి ఒక్కరిని అలరిస్తే ఎంత టైం పాస్ కలుగుతుందో అలాంటి యొక్క సూపర్ హీరో మూవీ ఈ హనుమాన్. ఈ హనుమాన్ ని చూడని వాళ్ళైతే తప్పకుండా చూడండి. ఇట్స్ ఎ ప్రైడ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో ఏ మూవీ మీకు హెల్ప్ అయినా వీడియోకి ఒక లైక్ వేయడమే కాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.